అయితే అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు చాలా విషయాల్లో మీరు గొంతెత్తేవాళ్ళు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ ఎవరైనా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో, పార్టీకి వ్యతిరేకంగానో మాట్లాడితే ఒకసారి మునుగోడు విషయంలో ఆ గట్టునుంటావో, ఈ గట్టునుంటావో తేల్చుకో అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సవాల్ చేస్తూ మాట్లాడారు ఆ రోజు. అంటే ఇట్లా కొన్ని విషయాల్లో మీరు గొంతెత్తారు. మరి ఇప్పుడు కోమటిరెడ్డి గారితో ఎట్లుంది రిలేషన్? అధికారం వచ్చాక ఎప్పుడన్నా మాట్లాడారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పటికీ నన్ను చిన్న తమ్ముడు లెక్కనే చూస్తాడు. కోపాన్ని తెప్పించిన ప్రేమను తగ్గించలే. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా నాకు ఇద్దరు అంటే ఒక రకంగా పెద్దన్న లాగానే ఉంటారు. బట్ నేను అనడాన్ని మాత్రం అది వాళ్ళు ఒక రకంగా జీర్ణించుకోలేదు. మీరు మాట్లాడతారనే ఎక్స్పెక్టేషన్ అసలు లేదు వాళ్ళకి. స్టేట్లో కూడా నేను వారి మీద యాంటీగా మాట్లాడతాను ఎవరు అనుకోవాలి. పార్టీ ఇంట్రెస్ట్లో ఆ సందర్భంలో ఒక 2-3 ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఇది కొంచెం అది బహిరంగ సభ కావడం, అందరూ లైవ్లు పెట్టడం, నాది అది మెసేజ్ క్యారీ కావడం, అందులో పొలిటికల్ జంక్చర్లో క్రూషియల్ జంక్చర్ అది మునుగోడు ఎన్నిక అనేది. సో అంతకుముందు కొన్నిసార్లు జగ్గారెడ్డి గారు మేము కలిసినప్పుడు కొంత వాగ్వాదం అనుకోవచ్చు. అంతకుముందు కొన్ని సందర్భాల్లో ఉంది. బట్ నేను ఎప్పుడు బీజేపీ బీఆర్ఎస్ లీడర్స్ మీదనే ఎక్కువ కౌంటర్స్ ఉంటాయి మామూలుగా. మా పార్టీ వాళ్ళని అనడం అనేది ఎందుకంటే అప్పుడు కనుక పార్టీ సెటరేట్ కాకపోతే ఇంకా అధికారం లేదు. మునుగోడులో జరిగిన సంఘటన తర్వాత మీకు ఇంకెక్కడ కూడా ఇంటర్నల్ ఇష్యూస్లో 4 walls దాటి రాలే వాయిస్. ఇంకా మీరు వేసుకోవచ్చు, మీడియా వాళ్ళు వేస్తారు. అంటే మీకే సెల్ఫ్ రియలైజేషన్ వద్దు ఇంకా అనుకున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వద్దు కొంచెం కంట్రోల్లో ఉండాలి? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇది మాట్లాడమని ఇది మాట్లాడొద్దని ఎప్పుడు చెప్పారు నాకు. లేకపోతే ఈ ఫలానా వ్యక్తి టార్గెట్ చేయని చెప్పే స్థాయి నాయకుడు కాదు. లేకపోతే సమెక్స్ ఎవరో వ్యతిరేకం మాట్లాడుతున్నారు అనుకోండి, దయాకర్ జర అది చూడని చెప్పే రకం కాదు. కానీ బయట ప్రచారం మాత్రం అంతా రేవంత్ రెడ్డి గారు అనుకున్నది దయాకర్ గారు అమలు చేస్తారు అనేవి ఎక్కువగా షికారు చేస్తారు. అంటారు కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా చేయడు. పార్టీ సరైన నిర్దేశకత్వంలో ఉండాలనుకున్నప్పుడు నాకే అపరిచితుడు చెప్తుంటాడు. వాడు ఇప్పుడు కూల్గా ఉండొచ్చు కాక సమ్ టైమ్స్ ఒకవేళ కనుక, ఎందుకంటే 10 years కొట్లాడిన తర్వాత కొట్లాడే రోజు ఎవరూ ఉండలేదు. కొట్లాడేటప్పుడు కొంతమందిమే ఉంటున్నాం. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్న క్రమాన్ని మాత్రం నేను కొంత అసహనంగా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. పవర్ వస్తే ఎంజాయ్ చేసుకోండి, మంత్రులుగా ఉండండి, ఎమ్మెల్యేలుగా ఉండండి, ఎంపీలుగా ఉండండి. ఇప్పుడు కొత్తగా చాలామంది వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు మా ముందు అయితే ఎంజాయ్ చేయండి మీరు పవర్ని. ఎందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే నా స్వార్థం. దానికి నాయకుడిగా ఒకరోజు ఉత్తమ్ గారు ఉన్నారు, వారిని సమర్థించినట్టుగానే రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నారు కాబట్టి వారిని సమర్థించడం అనేది నా విధి. ఆ రోజు అధికార ప్రతినిధిగా ఉన్నా, ఈరోజు జనరల్ సెక్రటరీగా ఉన్నా, రేపు కార్యకర్తగా ఉన్నా, కాంగ్రెస్ ఏమనాలి దాన్ని సైనికునిగా ఉండడానికి దయాకర్ ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఏదో అనమంటే వెంకటరెడ్డి గారిని ఏదో అనే ప్రయత్నం చేసిన చాలామంది మీడియా కథనాలు వచ్చినాయి. ఎందుకు నేను రేవంత్ రెడ్డి గారు కొంచెం క్లోజ్గా ఉంటాం కాబట్టి. అట్లాంటి వెంకటరెడ్డి గారి కంటే ఎక్కువ క్లోజ్గా ఉన్నానా నేను? వెంకటరెడ్డి గారు మా నియోజకవర్గం అంటే భువనగిరి ఎంపీ, తుంగతుర్తి నా ఓన్ కాన్స్టిట్యున్సీ. వ్యక్తిగత రిలేషన్స్ కూడా చాలా వెంకటరెడ్డి గారితో ఎక్కువనే ఉంటాయి. ఆయన కొంచెం బోళా మనిషి కదా, ఏదైనా ఉంటే అనేస్తారు కదా, ఏం దయాకర్ అట్లా అన్నావేంటి అని అనలేదా? అన్నాడు. తర్వాత చాలా పాజిటివ్గా కూడా ఉన్న సంఘటనలు చెప్పిన నేను. మీన్స్ దీపాదాస్ గారు కలిసినప్పుడు, దయాకర్ మా తమ్ముడు వీడు, ఒక కోపం వచ్చినప్పుడు నన్ను తిట్టిండు. ఎందుకో వానికి టికెట్ రాలేదు బట్ త్యాగం చేసిండు, మనం తనకు మంచి అవకాశం ఇవ్వాలమ్మా అని అంటే ఇక నవ్వింది దీపా గారు. అప్పుడు ఇంకా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కాలేదు, తనే పిలిచి చెప్తున్నాం మీకు. చాలామంది ఏమంటారంటే వెంకటరెడ్డి గారే ఇదేదో చేయొచ్చు, లేకపోతే ఇంకా తన వ్యతిరేకులు ఎవరు చేయొచ్చు అని. నా అవకాశం అనేది ఒక రకంగా నాతోనే ముడిపడి ఉంది. ఎట్లా అది? మీరు కోరుకుంటే గట్టిగా కావాలనుకుంటే వస్తుంది అని చెప్తున్నారా? మొన్న కూడా ఎమ్మెల్సీ ఇష్యూలో బీసీకి ఇవ్వాల్సిన అవసరం వస్తున్నది. బీసీకి టికెట్లు ఇవ్వాలి ఎక్కువ, అంటే మీన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఓటమి. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారి విషయం అట్లా ఉంది. తర్వాత ఎంపీది కూడా నాది చర్చలో ఉండే, నాకంటే చిన్నవాడే అఫ్కోర్స్ అనిల్.
వచ్చింది అయినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే రేపు నాకు ఇవ్వడానికి పెద్ద సమస్య కాదు, రేవంత్ గారికైనా పార్టీకైనా. తర్వాత వెంకట్ వచ్చిండు మన ఎన్ఎస్వి, బల్మూరి చాలా అంటే మేము కొట్లాడిన దాంతో సరిగా కొట్లాడి అవును, చాలా చాలా దెబ్బలు seriousగా. తిన్నారు. సో కాబట్టి ఎవరికి దీంట్లో ఎలిజిబుల్ కాదు అనటానికి అవకాశం ఉంది. సరే దయాకర్ కంటే ఎక్కువ తక్కువ అనే విషయం పక్కన పెట్టండి. దయాకర్ను మనం సముదాయించవచ్చు, లేకపోతే సమాధానం చెప్పొచ్చు, రేపు అవకాశం ఇస్తామని కూడా కూల్ చేయొచ్చు అనే నమ్మకం వాళ్ళకు ఉన్నది. నేనేం గొడవ చేయను కదా. నేను అదే అడుగుతున్నాను, అట్లాంటి ఆలోచనే మీకు అఫెక్ట్ చేయట్లేదా అని. రేపు అంటే అధిష్టానం దృష్టిలో దయాకర్ మనోడే, మనం చెప్తే వింటారు అనే దాని వల్ల ఇవన్నీ స్కిప్ అయిపోయి వస్తూ ఉన్నారు అనిపించలేదా ఒక్కరోజు ఈ కూడా? రోజు మిస్ అయింది, రేపు ఏదో పెద్దగా వస్తుంది కదా. ఇంకా చాలా హోప్ తో ఉన్నారు. ఓకే, చాలా హోప్ ఏంటి, అసలు నాకు నష్టం జరుగుతుందని చెప్పాను కానీ కొంచెం అభిమానులతో ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళు ఇది అడుగుతున్నారా? నేను అంటే ఏంది, ఏదో ఒకటి కావాలి, కావట్లేదు, కాన్స్పరసీ ఉన్నదానే కోణం నుంచి అంటున్నప్పుడు నాకు నేను సెల్ఫ్ కాంట్రా కావట్లేను. కానీ నేను ఇక్కడ అధిష్టానంతోనో కానీ పైన కానీ చర్చలో ఉన్నా కదా. సో దే థింకింగ్ ఎలాట్. సో అలాంటప్పుడు మనం ఏం పెద్దగా అదే వాళ్ళకు కూడా చెప్తున్నా. అనుకోకుండా మొన్న సిద్దిపేట సభలో మాత్రం నేను ఊహించలే. కోర్స్ నేను ఆ వేదిక మీద ఉండడం వల్ల వారు ముఖ్యమంత్రి గారిని అడిగి ఉండొచ్చు ఎట్ ఏ టైం. వారు కూడా అంటే అది వాళ్ళ గొప్పతనం అనుకోండి. దానివల్ల ఏమైంది, ఇంకెక్కువ బాధ్యత పెరిగింది. ఏంటి, నేను దయాకర్ వేరు కాదు ఇట్లా అనడం వల్ల ఇంకా వీళ్ళకి నమ్మకం పెరిగింది, ఎవరైతే మనకు పదవి రావాలని కోరుకుంటారో. అనూహ్యంగా ఏంటంటే నేను ఎక్కడికి పోయినా ఇది సమస్య అవుతుంది. నువ్వు ఆంధ్రాకు పో, తెలంగాణకు పో, ఎక్కడికి పోయినా ఇంకెప్పుడు సార్ అంటారు. తిరుపతి పోయినాం అనుకోండి, లైన్లో ఉంటే కూడా సార్ ఏమైంది అంటారు. అంటే అంత పెనిట్రేట్ అయింది ఇష్యూ. ఇలాంటప్పుడు రాకపోతే నాకు భయం అవుతుంది ఫస్ట్. మనకు కాకపోతే బాధ లేదు, కానీ కాకపోతే ఏంటి అని కూడా ఉంటుంది నాకు. కానీ కావాలనేది మాత్రం ఉన్నది కాబట్టి డెఫినెట్గా అవుతుంది. అభిమానులకు ఏం చెప్తారు మరి? ఇదే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారే నాతో ఉన్నాక ఇంకేంది అని చెప్తుంటా. బట్ పొజిషన్లో ఉంటే ఎక్కువ అవకాశం ఉంటుంది పని చేయడానికి. మనలాంటి అంటే ఏమన్నా మామూలుగా చెప్పాలంటే యూత్ ఐడియాలజీ డిఫరెంట్, వాళ్ళకి కనెక్ట్ అయ్యేది చేయాలి. జనరేషన్స్ ఒక 5-6 జనరేషన్స్ ఉంటాయి, 20 నుంచి 80 వరకు ఉంటుంది గవర్నమెంట్లో. ఏ జనరేషన్ ఏ థాట్స్తో ఉన్నది అనేది ఆయా ఏజ్ గ్రూప్స్తో ఉండే లీడర్షిప్ మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం టీ హ్యాబ్కో, టీ వర్క్స్కో, లేకపోతే యూత్ మీటింగ్స్కో పోతే 70+ వాళ్ళ దానికి 30+ కనెక్టింగ్ మిస్ అవుతుంది. సో అలాంటప్పుడు కొంత మమ్మల్ని అడుగుతుంటారు అన్న, మాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నది, వాళ్ళు ఏది గ్రూప్ 1 పెంచాలని, గ్రూప్ 2 కొన్ని పోస్టులు పెంచాలని ఉన్నప్పుడు అసలు జాబ్ క్యాలెండర్ మేము వేస్తామని చెప్పాల్సిన అవసరం మాలాంటి వాళ్ళు చెప్తే ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. సో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఎందుకు దయాకర్ కొంత ఓ సెక్షన్ ఆఫ్ యూత్కి అంతా కూడా కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి. సో అలాంటప్పుడు కొన్ని అంటుంటారు అన్న, మీరు రావాలి పవర్లోకి ఉంటే బాగుంటుందని. అరే మీకు సమస్యలు ఉంటే నాకు చెప్పండి, నేను ఎవరికి దృష్టికి తీసుకుపోవాలో వాళ్ళ దృష్టికి తీసుకుపోతానంటే అది వేరుగా ఉంది. మనం చేయడానికి ఇంకొకరితో చేయించడానికి కొంత తేడా ఉంటుంది. బట్ అది కూడా తొందరలోనే ఫీల్ కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పర్సనల్గా మాట్లాడలేదా? ఇవన్నీ స్కిప్ అవుతూ వచ్చినప్పుడు ఎమ్మెల్యే టికెట్ కానీ, ఎమ్మెల్సీ విషయంలో కానీ, ఎంపీ టికెట్ కానీ మిమ్మల్ని పిలిచి మాట్లాడలేదా? ఎప్పుడు కూడా తనేం నా వ్యక్తిగత కెరీర్ గురించి ఎప్పుడేం మాట్లాడాడు. హీ నోస్ వెరీ వెల్ అబౌట్ మీ. ఎందుకంటే నా బలాలు బలహీనతలు తెలుసు. నేనున్న పొజిషన్లో నేనేమైతే బాగుంటుందో కూడా నాకంటే ఎక్కువ తనకే తెలుసు నేను అనుకుంటున్నా. ఎందుకంటే జరుగుతున్న పరిణామాల్లో దయాకర్ ప్లేస్మెంట్ అనేది నాకంటే ఎక్కువ వారికే ఉంది. రెండవది, నేను ఎమ్మెల్యే టికెట్ కూడా ఏం అప్లై చేయాలనేది లేదు, చేసుకోవాలని లేదు యాక్చువల్గా. అంతకంటే ముందే డిస్కషన్ జరిగినప్పుడు కూడా కంటెస్టెడ్ కంపల్సరీ అప్లై చేయాలి. నేను 2 times కంటెస్ట్ చేసిన కాబట్టి డెఫినెట్గా అప్లై చేయాలి. ఇంకా దేనికి నేను అప్లై చేయాలి, ఎవరిని అడగాలి. ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ అప్పుడు కూడా సోనియా గాంధీ గారు పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేసి ఆమె 11th అవర్లో నా టికెట్ డిక్లేర్ చేసింది. నేను మాట ఇచ్చిన దయాకర్ కానీ. సెకండ్ టైం కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు, తనే ఇంటర్వ్యూ చేసి 11th లాస్ట్ టికెట్ నాదే. మొన్న కూడా పోయింది లాస్ట్ టికెట్ నాదే, 119
కరెక్ట్. 96 తుంగతుర్తి, అద్దంకి దయాకర్ ప్లేస్లో సామేలు వచ్చింది, సింపుల్. బట్ వాళ్ళు అప్పటి వరకు నా గురించి ఆలోచిస్తుండ్రు అంటే దయాకర్ గురించి ఆలోచన ఉంది అనే కదా. ఇక మేము అప్పుడు పోయినప్పుడు ప్రచారంలో చాపర్లో పోయినప్పుడు పోయినా మేమేదో మాట్లాడుకుంటూ పోదాం అనేది ఎక్కగానే నిద్రపోవడమే కథం, దిగంగానే మళ్ళీ బహిరంగ సభ మళ్ళీ అయిపోగానే ఇట్లే ఉంటుంది. బట్ వారికి తెలుసు ఏం జరుగుతుందో, నా విషయంలో ఏం జరుగుతుందో వారికి తెలుసు. అంటే అందరు ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి గారే అంతా అనుకుంటారు. పార్టీ అధిష్టానం ఉంది, కింద పార్టీ నిర్మాణం ఉంది, ప్రతి దాంట్లో చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు మన అవకాశం గురించి చర్చ వచ్చినప్పుడు తన బాధ్యత తీసుకున్న పరిస్థితి కూడా నాకు తెలుసు. కాబట్టి నేను పెద్దగా పర్సనల్గా కూర్చొని ఎమ్మెల్సీ ఇట్లా, ఎమ్మెల్యే అట్లా, ఎంపీ ఇట్లా, నేను అది చేస్తా ఇది